హైదరాబాద్లోని నల్లకుంటలో అంబర్పేట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు సూచించారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, పుల్లా నారాయణస్వామి, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బస్తీలో ఉండుండ్రి అన్నిటికంటే పాయింట్ జబర్దస్త్ మీకు ఉపయోగ పాయింట్ చెప్తున్నారు. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారు, అదేవిధంగా ఇల్లు కూడా ఇస్తా అంటున్నారు. కమిటీ చేసుకొని ఎవరెవరైతే నిరుపేదలు ఎవరున్నారో, మళ్ళీ ఆడ రాజకీయం ఉంది, ఎవరికి ఇల్లు లేదు, అలాంటి వాళ్ళ పేర్లు ఇస్తే మీకు ఇస్తే మీరు కూడా పెరుగుతారు. ఆడ అరే అయ్యే ఖర్చు అలా కూడా నాకు ఇల్లు ఇప్పించింది. అలా గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ చేసినా అవతల పార్టీ ఉంటుంది, కానీ ఇండైరెక్ట్ గా రోహిన్ రెడ్డి కానీ నేను కానీ మనోడు వినోద్ కానీ సీఎం గారికి చెప్పి అక్కడక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళు వెలిపెట్టినా మన వాళ్ళకు కూడా మన షేర్ ఇస్తే అప్పుడే లీడర్షిప్ పెరుగుతుంది. అది మాత్రం చెప్పాలి సీఎం గారు. ఎందుకంటే ఇంట్లో స్థలాలు వస్తున్నాయి, ఇప్పుడు 2 bedrooms వస్తున్నాయి, అదేవిధంగా వైట్ కార్డ్స్ ఇస్తున్నారు. దీని మీద మీరు బస్తీలో తిరగాలిరా బాబు, మాయబడి తిరుగుతే బాబు. బస్తీలో ఎంత పని చేస్తే అంత పాపులర్ అవుతుంది. లైట్ రాలేదనుకో, డ్రైనేజ్ అనుకో పోతుండాలి, అప్పుడే పాపులర్ అవుతుంది. లేకపోతే రాష్ట్ర కార్యవర్గంలో కూడా మీకు సముచితమైన స్థానం కూడా వీళ్ళు రికమెండ్ చేస్తే మన అధిష్టానం దాన్ని ఆమోదించడం జరిగింది. దీంట్లో ఎవ్వరి రికమెండేషన్స్ కూడా పనిచేయవు ఈసారి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం బూత్ స్థాయి నుంచి పనిచేసే ప్రతి ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు సముచితమైన స్థానం ఇవ్వాలి. ఎందుకంటే మన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఒక బూత్ స్థాయి